ఇప్పుడు మరింత విశ్లేషణతోటి అంటే ఇది కంప్లీట్గా ఫుడ్ మీదే ఉందా అంటే బకాస్ ఆబ్వియస్లీ ఎమోషన్ మీద ఉంటుంది. ఓకే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి సపోర్ట్ కావాలి, ఒక గోస్ట్కి ఒక విషయం ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే చిన్న ఎంటర్టైన్మెంట్ డ్రామా అండ్ ఎమోషన్స్తో ఈ కథ ఉంటుంది. ఓకే, అంటే మాకు ట్రైలర్లో ఆబ్వియస్లీ మీకు ట్రైలర్లోనే కథ చెప్పేశాం కదా, పాము ఆకలి తీర్చడానికి కప్పకు మోక్షం ఇస్తారని అవును, చెప్పేసి ఇక్కడ పాము ఆకలి తీరడమే కప్ప మోక్షానికి దారి, ఆ గోస్ట్ ఆకలి తీరడమే ఇలా సక్సెస్కి దారి అన్నట్టు ఉంటుంది కదా. ఓకే, సో దానికోసం ఎంత కష్టపడ్డారు, అసలు ఎలా జరిగింది, వీళ్ళ లైఫ్లో ఎలాంటి ట్విస్టులు జరిగాయి, ఒక శివ తత్వం అనుకోండి, శివుడు తలుచుకుంటే ఎలాంటి ఆటలాడతాడు మనతో అనేది ఒక మైథాలజికల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ప్రవీణ్ గారు ఏదైనా ఎక్సైటింగ్ పాయింట్ చెప్తారా, లైక్ వెరీ థ్రిల్లింగ్ పాయింట్ వెన్ యూ ఫెల్ట్ లైక్ వా ఏంటి అసలు మామూలుగా ఇది సీన్ రిలీజ్ అవ్వలేదు మేడం ఇంకా సినిమా 8వ తారీఖు. మీరు మొత్తం చెప్పింది బాగా ఫిక్స్ అయిపోయారు, ఏది చెప్పొద్దు, కాదు మేడం అలా కంట్రోల్ ఉండాలని. శివ గారే బెటర్ అండి మీకంటే, చాలా బాగా చెప్తున్నారు. నాకు రైట్ లేదు, అసలు మీరు ఏం చెప్పట్లేదు, ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన చెప్పేచ్చు. సో ఎనీ థ్రిల్లింగ్ ఎలిమెంట్ వేర్ యూ ఫెల్ట్? థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది మేడం, 2-3 థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలంటారు అంతేనా? గ్యారంటీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మాకు మేము చూసుకున్నాం కదా సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవన్నీ థియేటర్ ఎక్స్పీరియన్సే బాగుంటుంది. ఓకే, అవన్నీ ఉన్నా లేకపోయినా కూడా నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడమని చెప్తా ఉన్నట్టుగా. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఏమైందంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఇక 3-4 వీక్స్లో వచ్చేస్తుంది కదా ఓటీటీ అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. సో మళ్ళీ ఎందుకు అక్కడే ఓటీటీలో చూసుకోవచ్చు అంటారు. సో మీరు చెప్పండి, అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడ చూడాలంటారు, ఏంటి మీరు అంటే? ఆబ్వియస్లీ థియేటర్లో మేడం, అసలు మళ్ళీ దాన్ని ల్యాగ్ లేకుండా ఆన్సర్ ఇచ్చేస్తాం. ఎందుకంటే నవ్వడం, మన ఇంట్లో కూర్చొని నవ్వడం ఒకటి, ఒక క్రౌడ్ ఆఫ్ సముదాయంలో అందరితో కలిసి ఎంజాయ్ చేయడం అనేది ఒక మెమరీ. ఇంట్లో టీవీ ఎలా చూస్తామండి, మధ్య మధ్యలో బ్రేక్ కొడతాము, లేకపోతే ఫోన్ వస్తుంటుంది, అలా వెళ్తాము, ఎలా పడితే అలా కూర్చుంటాము, జోక్ వచ్చినా ఓకే అనుకుంటాం. అదే మన చుట్టూ కొంతమంది ఆడియన్స్ ఉన్నారు, సెట్ ఆఫ్ ఆడియన్స్, అందరికీ కనెక్ట్ అయ్యాము, నవ్వాము, ఎగిరాము, చేసాము. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుంది, నెత్తి కర్చీపు కట్టుకొని డ్యాన్స్ చేస్తే ఒక ఎమోషన్ ఉంటుంది, కానీ ఇంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ డైలాగ్ చూస్తే అంత ఎమోషన్ ఉండదు. ఎనీథింగ్ లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్ లైవ్ ఎక్స్పీరియన్స్. మేము థియేటర్ కోసం తీసిన సినిమా, ఓకే, థియేటర్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటుంది. నువ్వు ఫ్యామిలీతో కలిసి వచ్చేసి 2.5 hours కూర్చొని చిల్ అవుతావు, అంటే నవ్వుకుంటావు, ఎమోషన్స్ క్యారీ చేస్తావు, బా ఎలాంటి కథ చూసాంరా అనుకుంటావు. ఈ మధ్యకాలంలో కుటుంబం కూర్చొని నవ్వుకోవడంలో వన్ ఆఫ్ ది సినిమా మాది. ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకోటి ఏంటంటే వల్గారిటీ ఉండదు, క్రింజ్ కామెడీ ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు, కంప్లీట్ U/A సినిమా. హర్రర్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల మాకు ఆ U/A వచ్చింది, లేకపోతే ఇట్స్ కంప్లీట్ యూ సినిమా.